రంగారెడ్డి జిల్లా మీర్ ఆలం చెరువుపై కేబుల్ బ్రిడ్జ్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని బాధిత కాలనీ వాసులు పేర్కొన్నారు. కేబుల్ బ్రిడ్జ్ దాని అనుబంధ భూసేకరణ ప్రాంత కాలనీ వాసులు మీడియా సమావేశం నిర్వహించారు. కేబుల్ బ్రిడ్జ్ ద్వారా కొన్నేళ్లుగా ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నామని, ఇప్పుడు వాటిని ప్రభుత్వం తీసుకుంటే తమ భవిష్యత్తుకు తీవ్ర నష్టం జరుగుతుందని వాపోయారు. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం దాచుకున్న ఇల్లు, స్థలం కోల్పోతే జీవన ఉపాధి ఎలా సాగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే దీనిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు అయ్యూబ్ ఖాన్. నేను న్యూ డిసెంట్ కాలనీ ప్రెసిడెంట్ ఉన్నాను. ఇప్పుడు నా బాధలు అన్ని చెప్పడానికి మీకు పిలిచినాం. ఎందుకంటే మాకు వేరే దారి కనబడతలేదు. అందుకోసం ఇది మా ప్రాబ్లం. మా గుండెలు పలిగిపోతున్నాయి. ఎందుకంటే 20 సంవత్సరాలు కష్టం చేసి బయటికి ఉండి టాక్సెస్ కట్టి ఒక్కొక్కసారి మా బొక్కలన్నీ మళ్ళీ వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళు ఇక్కడ వచ్చి ఎన్సీఎల్ వాళ్ళు చెప్తున్నారు మీకు ఇక్కడ నుంచి పోవాలి. ఎంత కష్టం అవుతుందన్న మీకు తెలుసు. ఎంత బాధగా ఉంది మాకు ఏం చెప్పాలి, ఎక్కడి దగ్గర పోయి చెప్పాలి మాకు అర్థం కావటం లేదు. నేను చెప్పేది ఏంటంటే ఎవరైనాకి అన్నగా కనబడాలని మన అన్న తమ్ముళ్ళని సంతారా? ఎవరైనా వాళ్ళకి ఇల్లు చేసేస్తారా? 25 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఇల్లు కట్టడానికి డబ్బులు పంపి ఇప్పుడు ఇక్కడనే వచ్చిన మా భూమి వస్తేనే అక్కడ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ మీద ఇదే నా భూమి. ఇప్పుడు నేను ఇక్కడనే చచ్చిపోవాలి. నా భూమికి వచ్చే ఎంత ఖుషి పడుతుంది. మన భూమికి మనం వచ్చేస్తే బయటికి వెళ్ళి ఎవరికి అర్థం ఉండదు. ఎంత బాధగా పిల్లలకి మంచిగా ఉండాలని వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుంటే మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత వచ్చి తీసేస్తాం. ఇక్కడ ఎక్కడో భూమి ఇస్తాం, కంపెన్సేషన్ ఇస్తాం. ఏం చేయాలి? ఇక్కడ వచ్చి మనుషులు చూసుకొని ఇక్కడ హాస్పిటల్ అయిపోయింది. హాస్పిటల్ ఇక్కడ మంచి గట్టిపోయింది. ఇక్కడ మేము ఉన్నాం ఇప్పుడు మంచిగా అన్ని చూసుకొని అప్పుడు గడిచేటప్పుడు ఎందుకు ఆపలేదు? అప్పుడు గడిచేటప్పుడు ఎవరైనా వచ్చి చెప్పద్దు ఎందుకు లేదు మాకు వేరే ఇది చేయగలమా? ఇక్కడ గవర్నమెంట్ తీసుకుంటే ఇది అని అయితే మేము అది మా ఆశలు అన్ని మాకు రకరకాలుగా చూసుకున్నాం. మా పిల్లలు పెళ్లి చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇది ఉంది. ఇదే రూమ్ లో పండుకుంటాను అట్లా మొత్తం చూసుకున్నాం. నా పేరు అయ్యూబ్.